పద పదమన్నది నాడుగే నీ వైపు, అటు ఇటు చూడకు అంటోందే నా చూపు. నా మది కూడా ఎప్పుడో జారిందే, అది ప్రేమో ఏమో తెలిసే లోపు. నే పడిపోయా 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 పడిపోయా, నిలువెల్లా నీతోనే ముడి పడిపోయా. నే చెడిపోయా 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 చెడిపోయా, తరిమే నీ ఊహలతో మతి చెడిపోయా. పద పదమన్నది నాడుగే నీ వైపు, అటు ఇటు చూడకు అంటోందే నా చూపు. పద పదమన్నది నాడుగే నీ వైపు, అటు ఇటు చూడకు అంటోందే నా చూపు. నా మది కూడా ఎప్పుడో జారిందే, అది ప్రేమో ఏమో తెలిసే లోపు. నీ పడిపోయా 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 పడిపోయా, నీతోనే ఈ నిమిషం ముడి పడిపోయా. నీ చెడిపోయా 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 చెడిపోయా, ప్రేమించే నీ కొరకే మతి చెడిపోయా. పద్మ, నేనిక దాక్కోలేను. నేనిప్పుడు ఆ శ్రీనివాసుని కాను. నన్ను నమ్ము. ఒకవేళ నీకు నిజంగానే నా మీద అనుమానంగా ఉంటే ఉండు. ఇప్పుడే నాకు నిజంగానే భయం లేదని నిరూపిస్తాను. హలో నాన్న, నా గురించి కనబడలేదని పేపర్లో వేశారు కదా, ఇప్పుడు చెప్తున్నాను విను. నేను విజయవాడలో ఉన్నాను. వజ్రపాటి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నేను పద్మ కోసం ఇక్కడికి వచ్చాను. నేను పద్మనే పెళ్లి చేసుకుంటాను, చేసుకొని తీరుతాను. ఎందుకంటే I love Padma. I love Padma. I love Padma. ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం. ఓం కళ్యాణి
మీనాక్షి ఓం హరిణాక్షి ఓం నళినాక్షి వందనం ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం. బొట్టు పెట్టి పిలవాలా? రా. ఏమైంది బాబు? అదే నేను అడుగుతున్నాను, ఏమైంది? చెప్పు బాబు, నేనేమైనా తప్పు చేశానా? నీకు బాగా నచ్చింది అదే కదా, తప్పు చేయడం, తప్పు మీద తప్పు చేయడం. అదిగో మళ్ళీ తప్పు చేస్తున్నావు. బాబు, నా తప్పేంటో చెప్పు, సరిదిద్దుకుంటాను. అవునులే, దిద్దుకుంటావు. ఎటువంటి తప్పైనా సరిదిద్దుకుంటావు. కానీ ఒక్కటి తప్ప, నువ్వు దిద్దుకోలేని తప్పుని నేను కదా అమ్మా. ఇదిగో చూడమ్మా, నేను చెప్పేది శ్రద్ధగా విను. వినమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నాకు కుదరదు. ఇవాళ నా ఎంగేజ్మెంట్. అదేంటి, కొడుకు ఎంగేజ్మెంట్ అంటే తల్లి ఎలా ఉండాలి? ఆనందంగా, సంతోషంగా ఉండాలి. నువ్వేంటమ్మా ఏడుస్తున్నావు? నవ్వు, నవ్వు. ఏంటమ్మా, నొప్పిగా ఉందా? లేదు. లోపల నవ్వు చెదరకూడదు. ఎవ్వరేమడిగినా సమాధానం నన్ను చూసాకే. తండ్రి గురించి అడిగితే నిజం చెప్పకు. నా చిన్నప్పుడే పోయాడని చెప్పు. నోరు తెరిచే ముందు 1,00,000 సార్లు ఆలోచించు. అర్థమైందా? అర్థమైంది.
మరచిన నిమిషం నిమిషం చూపులు కలిసిన తరుణం తరుణం ఏదో తెలియని మదనం మదనం కాదా ఇది తొలి ప్రణయం ప్రణయం నాలో పరుగులు తీసే మనసే నీకై వెతికెను తెలుసునా నాకే తెలియక విరిసే వయసే నీతో చెలిమిని కోరెనా ఎన్నడు కదలని నామదే నీరెన్నంటి పదమని తరివెనే ఎవ్వరు నువ్వని అడగకే ఈ రెప్పల చాటున దాచుకుంది నిన్నే నమస్కారం అండి. నమస్కారం సావిత్రమ్మ గారు. నమస్కారం అండి. ఫ్లైట్ టైంకి వచ్చింది కదా. ఫ్లైట్ అంటే ఈ ముసల్దానికి ఫ్లైట్ అంటే ఏమర్థమవుతుంది? జీవితంలో ఎర్ర బస్సు తప్ప ఎయిర్ బస్ ఎరగదు. ఈ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. ఎలాగోలా మేనేజ్ చేయాలి. పైగా ఎన్నిసార్లు ఎక్కువ మాట్లాడొద్దని చెప్పినా అర్థమై చావదు. అంటే మన దగ్గర ఫ్లైట్స్ నార్మల్ టైంకి వచ్చేస్తాయని అమ్మ అంటుంది. కదా అమ్మా? అంతేనమ్మా, అంతే. బాగా మెతక మనిషిలా ఉందే. పద్మకి ఏ భయం లేదు. నేనెలాగూ ఆవిడ్ని మంచి చేసుకుంటానులే. వదిన్ గారు, మీకేం కావాలన్నా నిర్మోహమాటంగా అడిగి మరీ చేయించుకోవాలి మాతో. మగపిల్లి వాళ్ళతో ఇలాగైనా మాట్లాడ్డు. ఇంటి గుట్టు తీసుకెళ్లి ఆళ్ళ చేతుల్లో పెట్టేస్తుంది ముద్దు. తర్వాత మళ్ళీ వచ్చి అది ఇది అని నా దగ్గర ఏడుస్తుంది. లౌక్యం తెలియని మనిషి. మీ తరపున వచ్చేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? అంటే మీ చుట్టాలు వాళ్ళు? మాకు పెద్దగా ఎవరు లేరండి. నేను, మా అమ్మ, మేమిద్దరమే. పోనీ మీ ఫ్రెండ్స్, కోలీగ్స్ ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి. ప్లీజ్ మొహమాట పడకండి. ఇంత తక్కువ టైం ఇచ్చి వెంటనే రమ్మంటే వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. పైగా ఈరోజు పండగ కూడా. ఏంటండి, మా అమ్మగారిని నుంచోబెట్టే మాట్లాడేస్తారా? అయ్యో, అదేం మాటండి. క్షమించాలి. రండి కూర్చుందిరు గాని. పదండి వదిన్ గారు. క్షమించాలి, ఇంతవరకు మీ పేరేమిటో మాకు తెలీదు.
మా అమ్మగారి పేరు ప్రమీల. అలాగా. మీ ఇంటి పేరేమిటండి? ముత్యాల వారు. ఎటువైపు వారండి? నాన్నగారు నార్త్లో సెటిల్ అయ్యారు. నేను పెద్ద అయ్యాక ఇక్కడికి వచ్చేసాను. ఓహో. మీ వారు? నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. అవును, ఆయన చనిపోయారు. ఆంటీ, మిమ్మల్ని ఏది అడిగినా మనోజ్ సమాధానం ఇస్తున్నాడు. ఇప్పుడంటే అతనున్నాడు, మరి అతను పుట్టక ముందు మీరెలా మేనేజ్ చేసేవారు? ఈ నవరత్నమాల కళ్యాణిది కదూ? ఈ అమ్మాయి మెళ్ళలోకి ఎలా వచ్చింది? నాగు ఇచ్చాడా? నాకు బాగా గుర్తు. ఇది కళ్యాణి కోసం ప్రేమగా చేయించాడు. సొంత కొడుక్కి గాని కూతురికి కానీ ఇన్నాళ్ళు ఇవ్వనివాడు ఇవాళ ఈ అమ్మాయికి ఎలా ఇచ్చాడు? ఎందుకిచ్చాడు? అడుగుతాను, వాణ్ణి అడుగుతాను. కానీ ఇప్పుడు కాదు, ఈ నిశ్చితార్థం అయ్యాక. ఇన్నాళ్ళు ఆ అమ్మాయి మెళ్ళో వేసుకుని తిరుగుతుంటే ఏదో ఏమరపాటుగా మర్చిపోయాను. ఇది కరెక్ట్ కాదు. అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లే. ముహూర్తం టైంకి నిశ్చితార్థం మొదలు పెట్టుకోవచ్చు. ఏమంటారు? వదిన్ గారు, మీరు వచ్చినప్పటి నుండి చూస్తున్నా నాకేదో అనుమానంగా ఉంది.